నమస్కారం. ఐఎమ్ సిద్ధార్థ్ రెడ్డి, డీన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆదిత్య డిగ్రీ కాలేజెస్. ముందుగా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంకా వాళ్ళ పేరెంట్స్ అసలు ఇప్పుడు పిల్లల్ని ఏ కోర్సులో జాయిన్ చేయాలి, ఏ కోర్సులో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి, ఏ కోర్సులో ఎలాంటి కెరియర్స్ ఉంటాయి, హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి, ఇలా చాలా క్వశ్చన్స్ మీకు ఉండే ఉంటాయి. సో అందుకే ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక టెక్నాలజీ కోసం మీకు ఈరోజు వివరించాలనుకుంటున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం పేపర్లోనూ టీవీల్లోనూ రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. డ్రైవర్లెస్ కార్స్, ఆటోనమస్ నావిగేషన్, అంటే ఏదైనా ఒక ప్లేస్కి మనం వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఆ వెళ్ళాల్సిన లొకేషన్ మనము ఆ కంప్యూటర్కి కానీ కార్కి కానీ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా ఆ కార్ మనల్ని అక్కడ డ్రైవ్ చేసుకుంటూ తీసుకువెళ్తుంది. సో ఇలాంటి ఒక టెక్నాలజీనే మనం ఆటోనమస్ నావిగేషన్ అంటాం మనం. సో ఈ టెక్నాలజీకి పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ముఖ్యమైన టెక్నాలజీ. అలానే చాట్ బాట్స్. ఇప్పుడు మనం ఏదైనా ఒక కస్టమర్ కేర్తో మనం మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు ఒక మనిషి అవసరం లేకుండా ఒక సిస్టమే మనకి ఇనిషియల్గా దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హెల్ప్ చేసే ప్రాసెస్లో మనకి చాలా చాట్ బాట్స్తో అందరూ కూడా ఏదో ఒక రకంగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటూనే ఉన్నారు. ఇలా మీరు ఏ టెక్నాలజీ తీసుకున్నా, ఓకే గూగుల్, కాల్ టు సమ్ పర్సన్ అనే ఒక ప్రాసెస్ దగ్గర నుంచి మీరు ఏ టెక్నాలజీ తీసుకున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దాంట్లో ఉంటూనే ఉంటుంది. సో అసలు ఈ టెక్నాలజీ ఏంటి, ఈ టెక్నాలజీలో ఈ కోర్సులో ఎటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఈ కోర్స్ చేస్తే వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్, కెరియర్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి. అతి ముఖ్యంగా ఆదిత్యలో ఈ కోర్స్ చేయటం వల్ల వాళ్ళకి అదర్ యాక్టివిటీస్ అదర్ దాన్ అకాడమిక్స్ అండ్ ఆల్ వాట్ అదర్ యాక్టివిటీస్ అనేవి ఏంటంటే కండక్ట్ చేస్తున్నారు. అలానే ఈ కోర్స్ చేసిన యొక్క స్టూడెంట్స్ యొక్క శాలరీస్ ఎలా ఉండబోతున్నాయి. సో ఇలా ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను. ఒక మనిషి ఒక పని చేయడానికి కావలసిన డేటాని ముందుగా సేకరించిన దాంతో నేర్చుకున్న దాన్ని అవసరం అయినప్పుడు, అంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు లేదా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి ఆలోచించి ఒక డెసిషన్ తీసుకొని ఆ పనిని పూర్తి చేసే ప్రక్రియనే మనం హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటాం. ఇదే కనుక మనం ఒక మెషిన్తో కనుక చేయగలిగితే దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. దీంట్లో ప్రథమంగా మనకుండే సబ్జెక్ట్స్ మెషిన్ లెర్నింగ్, అంటే ఒక మెషిన్ ఏదైనా ఒక సబ్జెక్ట్ని కానీ కాన్సెప్ట్ని కానీ నేర్చుకునే ప్రక్రియ. డీప్ లెర్నింగ్, ఆ సబ్జెక్ట్ని నేర్చుకున్న తర్వాత అది ఆలోచించగలిగే ఒక ప్రక్రియ. అలానే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అంటే మనం ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ని వాడుక భాషలో ఒక ల్యాప్టాప్కి కానీ మొబైల్కి కానీ ఒక టీవీకి కానీ ఏదైనా ఒక డివైస్కి ఇస్తే అది ఆ పని చేసిన తర్వాత మళ్ళీ అదే వాడుక భాషలో మనకు అర్థమయ్యేలా మనకి తిరిగి సమాధానం చెప్పే ప్రక్రియనే మనం న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటాం. రోబోటిక్స్, ద కాన్సెప్ట్ ఆఫ్ రోబోట్స్, అంటే రోబోట్స్ని తయారు చేసే ప్రక్రియ. ఇలా మీరు ప్రాక్టికల్కి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ కోర్సులో ఉండడం దీని ప్రత్యేకత. సో ఈ కోర్సులో హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి, అది మాస్టర్స్ డిగ్రీస్ కానివ్వండి, డాక్టరేట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇలా ఇప్పుడు ఆన్లైన్లో IIIT బెంగళూరు, IIT కాన్పూర్, ఇలా చాలా ఇండియన్ ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఈ కోర్సెస్ని ఆఫర్ చేయడం వల్ల స్టూడెంట్స్ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఇప్పుడు చాలా సులభతరం అయింది. అలానే వీళ్ళకి జాబ్స్ ఏ సెక్టర్స్లో ఉంటాయి. సో అది ఏ సెక్టర్ కానివ్వండి, అది ఏరోస్పేస్ కానీ, ఏరోస్పేస్ టెక్నాలజీ కానీ, ఏవియేషన్ టెక్నాలజీ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానివ్వండి, ఈకామర్స్ సెక్టర్ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, ఈవెన్ ఆటోమొబైల్ సెక్టర్ కానివ్వండి, ఒక మూవీ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ సెక్టర్ కానివ్వండి, ఇలా ప్రతి సెక్టర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు యాడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా యాడ్ చేయడం ద్వారా వాళ్ళ సేవల్ని మరింత మెరుగుపరుస్తూ ఇంకా యాక్యురసీని అలానే ప్రొడక్టివిటీని కూడా పెంచుకోవడం జరుగుతుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. సో ఇన్ని సెక్టర్స్లో దీన్ని వాడటం వల్ల దీని జాబ్ ఆపర్చునిటీస్ కూడా అలానే ఉండబోతున్నాయి. మోర్ ఇంపార్టెంట్లీ శాలరీస్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బ్యాచిలర్స్ చేసిన స్టూడెంట్స్కి మినిమం 6 to 8 lakhs per annum, అంటే ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్థికి
ఈక్వల్గా డిగ్రీ స్టూడెంట్స్ కూడా సంపాదించుకునే ఒక ఛాన్స్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలానే ఈ శాలరీ ప్యాకేజెస్ అనేది 20 lakhs per annum వెళ్ళే సిచ్యువేషన్ కూడా మనకుంది. కంపెనీస్ అలాంటి స్కిల్ సెట్ ఉన్న స్టూడెంట్స్ని కూడా తీసుకోవాలని చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నాయి. సో ఈ టెక్నాలజీ అనేది కెరియర్స్ని చాలా మంచి కెరియర్స్ని ఆఫర్ చేస్తుంది అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అలానే ఈ ప్రోగ్రామ్ ఆదిత్య డిగ్రీ కాలేజ్లో చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ముందుగా ఈ ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్ చూస్తే కోర్ ఇంటర్న్షిప్స్ అంటే 6th సెమిస్టర్లో AI అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ బేస్డ్ కంపెనీస్కి స్టూడెంట్స్ని ఇంటర్న్షిప్స్కి పంపించి వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కలుగజేయడం ద్వారా, వాళ్ళకి నేర్చుకోవడం ద్వారా వాళ్ళని తర్వాత కంపెనీస్ అనేది తీసుకుంటూ హై ప్యాకేజెస్ ఇవ్వడానికి చాలా మంచి ఆస్కారం ఉంటుంది. అలానే రెగ్యులర్ టెక్ వర్క్షాప్స్, ఇది టెక్నాలజీ బేస్డ్ కోర్స్ కాబట్టి ఈ కోర్స్కి సంబంధించిన టెక్నాలజీస్ అనేవి రెగ్యులర్గా స్టూడెంట్ టచ్లో ఉండాలి. సో అందుకు గాను రెగ్యులర్ టెక్ వర్క్షాప్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. హ్యాకథాన్స్, ఇది రియల్ టైమ్ వరల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి చాలా ఎక్కువగా వాడే టెక్నాలజీ. సో అందుకనే ఈ స్టూడెంట్కి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఇంకా మెరుగుపరచడానికి, ఇంకా బెటర్ చేయడానికి ఈ హ్యాకథాన్స్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇండస్ట్రియల్ విజిట్స్, అసలు ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇండస్ట్రీస్లో ఎటువంటి టెక్నాలజీ వాడుతున్నారు, ఎటువంటి మెషినరీ వాడుతున్నారు, ఎటువంటి ప్రోటోకాల్స్ వాడుతున్నారు, ఇవన్నీ తెలుసుకునేదానికి స్టూడెంట్స్ని రెగ్యులర్గా ఇండస్ట్రియల్ విజిట్స్కి వాటికి తీసుకువెళ్ళి వాళ్ళకి ఒక అవగాహన క్రియేట్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేయడానికి రెగ్యులర్గా ఇంటర్న్షిప్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ కోడింగ్ ప్రోగ్రామ్, అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్తో సంబంధం లేకుండా కోడింగ్ అనేది ఒక మ్యాండేటరీ స్కిల్గా ఫస్ట్ సెమిస్టర్ నుంచి నేర్పించడం అనేది ఆదిత్యలో మాత్రమే జరుగుతుంది. సో ఇలా చూసుకున్నట్టయితే చాలా హైలైట్స్ అనేది ఈ ప్రోగ్రాంలో ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా CRT ప్రోగ్రామ్, ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది స్టూడెంట్కి మొదటి రోజు నుంచే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా స్టూడెంట్ ఒక జాబ్ కానీ ఒక ఇండస్ట్రీకి కానీ తను ప్రిపేర్ చేసుకునేదానికి మొదటి రోజు నుంచే ఈ సాధన అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఒక ఆదిత్యలోనే ఉంటున్నాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్లేస్మెంట్, వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఈ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ప్లేస్మెంట్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ ఫర్ ఆదిత్యన్, ఇట్స్ అ చాయిస్ ఫర్ ఆదిత్య స్టూడెంట్స్. ఒక స్టూడెంట్కి మల్టిపుల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడంలో ఆదిత్య చేస్తున్న కృషి అంతా ఇంత కాదు, అలానే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ రిజల్ట్స్ని కూడా చూపిస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ కోర్సెస్లో చేసిన స్టూడెంట్స్కి డేటా అనలిస్ట్ గాను, AI ఇంజనీర్స్ గాను, AI కన్సల్టెంట్స్ గాను, ML కన్సల్టెంట్స్ గాను, ML ఇంజనీర్స్ గాను, సాఫ్ట్వేర్ డెవలపర్స్ గాను, ఇలా రకరకాల జాబ్ ఆపర్చునిటీస్కి వీళ్ళంతా కూడా తయారవుతారు అనే దానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అండ్ ఇన్ని ఫెసిలిటీస్, ఇన్ని హైలైట్స్ క్రియేట్ చేస్తూ ఆదిత్య ఈ కోర్స్ని చాలా స్ట్రాంగ్గా చేసింది. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు